ది చెన్నై షాపింగ్ మాల్ లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ ధమాకా ఫర్ గిఫ్ట్స్ కాంబో ఆఫర్స్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్. కూటమి ప్రభుత్వంలో ఐక్యతకి ఇవ్వాల్సిన ప్రాధాన్యానికి ఒక స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత 2-3 రోజులుగా తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్తో బాధపడుతూ ఉన్నారు. అదే సమయంలో ఆయన అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఉంది. ఓజీ సినిమా రిలీజ్ తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో వర్షంలో తడవడం కావచ్చు, విపరీతమైనటువంటి స్ట్రెయిన్ కావచ్చు, కారణాలు ఏవైనా కానీ ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. ఆ సమయంలోనే ఏపీ అసెంబ్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఒక చర్చలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూటమి పనితీరు పైన ప్రభావం చూపించేటువంటి సంకేతాలు కనిపించడం, దానిపైన వైసీపీ సోషల్ మీడియా కూడా విజృంభించి ప్రచారం చేయడం వరుసగా జరిగింది. వీటన్నిటికీ చెక్ పెట్టేటువంటి ఒకే ఒక చర్య చంద్రబాబు నాయుడు చేశారు. అదేంటంటే నేరుగా హైదరాబాద్లో వైరల్ ఫీవర్తో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని పరామర్శించారు. ఆయనతో కూర్చుని రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు మాట్లాడారు. ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్న సందర్భంలో స్వాగతం పలికినటువంటి దృశ్యం. ఆ తర్వాత ఇద్దరు నేతలు కూడా చాలాసేపు చర్చలు జరిపారు. దీంతోపాటు ఇంకొక విషయం మనం మాట్లాడాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. కూటమి ప్రభుత్వం ఒక టీమ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా, అంటే ఏ ఎమ్మెల్యే వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడినా అది కూటమి ప్రభుత్వ పనితీరుని ప్రభావితం చేసేటువంటి అంశం అవుతుంది అని చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు చెప్పారు. అలానే గత 15 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలకి ప్రధానమైన కారణం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం, రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి నడిపించినటువంటి వైనం, ఇవన్నీ కలిస్తేనే ఈ విజయాలు సాధ్యమయ్యాయి. కాబట్టి ఈ కూటమి నాయకత్వం 10 ఏళ్ల పాటు ఉండాలి అనేటువంటి, 10 కాలాల పాటు ఉండాలనేటువంటి రీతిలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక ఉద్బోధ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఆయన హైదరాబాద్ రావడం, పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఎందుకంటే అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ సందర్భంగా చిరంజీవి గారిని బాలకృష్ణ ఏదో అన్నారని బాలకృష్ణ పైన కొంతమంది ట్రోల్స్ చేయడం, చిరంజీవి గారి పైన ప్రతీకారంగా దానికి కౌంటర్ ట్రోల్స్ చేయడం, ఈ రెండింటిని అడ్వాంటేజ్ చేసుకుని వైసీపీ నేరుగా కూటమిలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేయడం, ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ కావడం, ఇలా వరుసగా జరుగుతున్నటువంటి అభిప్రాయం కలిగింది. దానికి ప్రధానమైన కారణం అసెంబ్లీలో జరిగినటువంటి అంశం. ఈ అసెంబ్లీలో జరిగిన అంశాన్ని చర్చ లేవనెత్తినటువంటి సభ్యుడు కామినేని శ్రీనివాస్ గారు రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తొలగింపు చేస్తున్నట్టుగా స్పీకర్ సెక్రటేరియట్ కూడా అనౌన్స్ చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టుగా జనసేన పార్టీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అంటే అక్కడ అనుకోకుండా అనూహ్యంగా రాజుకున్నటువంటి ఒక వివాదానికి లేదా ఒక స్పర్ధకి ముగింపు చేసేటువంటి ప్రయత్నం కూటమి నాయకత్వం సమిష్టిగా చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. వీటికి ఫైనల్ ఎండింగ్ కన్క్లూజన్గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో జరిపినటువంటి భేటీ, పరామర్శ ఒక బలమైనటువంటి మెసేజ్. కింది స్థాయి కార్యకర్త వరకు కూడా కూటమి నాయకత్వం సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిలబడుతుందనేటువంటి సంకేతాలు ఇవ్వడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయినట్టుగా చెప్తున్నారు. ఇంకొక విషయం కూడా ఉంది. మరొక 15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పర్యటనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ రాబోతున్నారు. అక్టోబర్ 16వ తేదీన ఆయన కర్నూలులో రోడ్ షో చేయబోతున్నారు. 3 నాయకులు, వీళ్ళిద్దరు నాయకులు ప్లస్ ఆయనతో కలిసి గతంలో ఏదైతే జరిగిందో మరొకసారి ఆ దృశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందర ఆవిష్కరించబోతున్నారు. జీఎస్టీ మినహాయింపుల వల్ల కలిగినటువంటి ప్రయోజనాల్ని కర్నూలులో ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. సో కూటమి నాయకత్వంలో ఎలాంటి పొరపొచ్చాలు లేవు, సమిష్టిగా కలిసి పనిచేస్తున్నాం అనే మెసేజ్ ఇచ్చేటువంటి బాధ్యతని కూటమిలో పెద్దగా చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఆ ఐక్యతకి ఒక సంకేతంగా వీరిద్దరి భేటీని చూడవచ్చు.